హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. మరి మన కోరికలు నెరవేరాలి అనేసనంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసేసి పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళాలి, మన కోరికను సాధించుకోవాలి అనేసనంటే బిలీఫ్ సిస్టమ్ని పెంచుకోవాలి అనేసనంటే అసలు ఏం చేయాలంటారు? మనం ఏదైనా సరే నమ్మకమే పునాది అంటాం. అవును. ఏది చేయాలన్నా కూడా మన లోపల ఏవైతే కోరికలు ఉన్నాయో నెరవేరాలి చేయాలంటే ఈ కాన్సెప్ట్‌లో కావాల్సింది బిలీఫ్. హ్మ్. కానీ మనం ఏం చేస్తామంటే మనకు కోరిక ఏదున్నా కూడా ఇల్లొస్తది, కారొస్తది, జాబొస్తది, మనం అనుకున్న సంతోషం వస్తది, అనుకున్నంత డబ్బొస్తది అంటే ఎవరు నమ్మలేం. హ్మ్. ఎందుకంటే మనకు మనం పరిమితులు పెట్టుకున్నాం. ఇది రాదు అంటే ఈజీగా నమ్ముతాం. చాలా ఓకే. కష్టం అంటే నమ్ముతాం. ఇది సంపాదించడం చేయడం చాలా ఈజీ అంటే మనకున్న అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, మనం ఉన్న అసోసియేషన్ కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే మనం చూసి విన్ని పెరిగాం కాబట్టి అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. హ్మ్. నువ్వు భగవంతుడివి, నీ లోపల అనంతమైన శక్తి ఉంది. ఆ లోపల బయట ఏదైతే ఉందో నీలోను అదే ఉంది. నువ్వు అనుకున్నది ప్రతిదైనా సరే పొందగలవు, చేయగలవు అంటే మనల్ని మనం నమ్మలేం. హ్మ్. పక్కవాడిని నమ్మినంతగా మనల్ని మనం నమ్మలేం. ఓకే. అంతే గదా! అవును. ఎవరన్నా వచ్చి నువ్వు చాలా గొప్పవాడివని పక్కవాడిని అంటాం గానీ, నువ్వు చాలా గొప్పవాడివంటే మనం రిసీవ్ చేసుకోలేం. యాక్సెప్టెన్సీ లేదు. అవును. రిసీవింగ్ మోడ్ ఉండదు. హ్మ్. అవునా కాదా? అవును. మరి అలాంటప్పుడు ఎంతసేపు ఎవరని మనకు ప్రేరణ ఇస్తారు? హ్మ్. ఇప్పుడు చాలా మందికి నేను చాలా చోట్లకి క్లాసెస్‌కి వెళ్ళా. ఎందుకు? కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఏ మనిషి అయినా కూడా ప్రతి లైఫ్‌లో ఒక మనిషి ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాడు. అది దాటి ముందుకెళ్ళాలి అంటే ముందు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. చెయ్యాలనుకుంటారు. కానీ నెగెటివ్ మైండ్ సెట్. అంటే ఏది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నాకు ఈ పొటెన్షియల్ లేదు, నాకు సపోర్ట్ లేదేమో, నా వ ఇన్ని తెలియని ఒక అభద్రతా భావంతోటి మనం ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారనుకుని మనం చాలా క్లాసెస్‌కెళ్తాం. హ్మ్. అలా మనం తెలియకుండా దాదాపు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం. హ్మ్. కానీ ఎక్కడా కూడా ఏది దొరకదు. నాలెడ్జ్ ఒస్తది. కానీ హ్మ్. ఎవరు పట్టుకొని నడిపించరు. ఓకే. దాన్ని ఎవరు పట్టుకోవాలి? ఎవరు చెయ్యాలి? మనమే పట్టుకోవాలి. మనమే చేయాలి. ఎవరైనా కూడా సక్సెస్ అయ్యే పీపుల్‌ని మాత్రం పట్టుకుంటాం. హ్మ్. ఎందుకు వాళ్ళ టైము, మనీ, ఎనర్జీ అనేది మనం వృధా కాకూడదంటే, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు. నిన్ను పట్టుకొని ఎళ్ళాలంటే నేనెలా లాక్కెళ్ళగలుగుతా? నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత దూరమైనా లాక్కెళ్తా. ఓకే. ఇప్పుడు మన దగ్గర 100 మందొస్తే ఆటోమేటిక్‌గా 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఒస్తారు. దాని ఎన్ని కష్టాలు, బాధలున్నా కూడా పక్కన పెట్టేసి హ్మ్. ఆటోమేటిక్‌గా ముందుకెళ్ళగలుగుతారు. హ్మ్. కానీ 90% పీపుల్ ఏమైపోతారు? కావాల్సింది సక్సెసు, జాబు, రిలేషను, హెల్తు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కావచ్చు, మన లోపల ఉన్న నెగెటివ్ మైండ్ సెట్ కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రభావాల వల్ల ఎంతసేపు లో ఎనర్జీకెళ్ళిపోతాం. హ్మ్. ఆ లో ఎనర్జీలో ఉండిపోయి మనం ఏంటంటే ఎంత చేసినా ముందుకెళ్ళలేకపోతాం. ఏం చేసినా ముందుకెళ్ళిపోతాం. హ్మ్. అప్పుడు ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అయ్యి, అసలు మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నాము? ఏం చేస్తున్నాము? మన ఆలోచన ఎలా ఉంది? ఏ విషయంలో భయపడుతున్నాము? హ్మ్. ఎందుకు భయపడుతున్నాము? ఓకే. అసలు ఇది ఏంటి? అనేది మనం థాట్‌ని విశ్లేషణ చేసుకోవాలి. ఓకే. ఆ థాట్‌ని పట్టుకోవాలి. 60,000 థాట్‌ల్లో మనం ఏ థాట్‌ని పట్టుకుంటాం? ఇప్పుడు నేనే ఏ మనిషి అయినా కూడా ఇప్పుడు నాకు ఇది కావాలి, వంట చేయాలని వంట చేసే దాంట్లో 100 రకాల నెగెటివ్ ఆలోచనలొస్తాయి. హ్మ్. ఒక జాబ్‌కెళ్ళే ప్రాసెస్‌లో, ఒక డ్రైవింగ్ చేసే ప్రాసెస్‌లో 100 ఆలోచనలొస్తాయి. హ్మ్. వస్తాయా? రావా? వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ థాట్ మనకి నీడుందా? లేదా? చాలామంది ఏమనుకుంటారంటే నెగెటివ్ థాట్స్ రాకూడదు, చేయకూడదు. ఈ నెగెటివ్ థాట్ వస్తే మనకి ఏదో ఒకటి ఇదైపోతది. మనం పాజిటివ్‌గానే ఉండాలని చెప్పి అట్లా బలవంతంగా అణచివేసుకుంటూ ఉంటారు. కాదు. హ్మ్. నెగెటివ్ వస్తున్నా, పాజిటివ్ వస్తున్నా ఆ థాట్స్‌ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. హ్మ్. ఏ థాట్ వస్తుందో రానివ్వండి. ఓకే. ఆ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్‌ని పట్టుకొని ఆహా! ఓకే. ఇది నాకు అవసరం ఉంటే తీసుకోండి. అవసరం లేకపోతే ఓకే. దానిలో నుంచి విడుదల కావాలి. అప్పుడు దానికి ఒక చిన్న సింపుల్ అఫర్మేషన్ టెక్నిక్ పెట్టేసుకొని, హ్మ్. మనం పొద్దున్నుంచి సాయంత్రం ఒక అఫర్మేషన్ చేయాలి. అవును. ఎలా అంటే అంటే దీనికి కూడా అఫర్మేషన్ ఉంటుందంటారా? దేనికైనా సరే మన థాట్ సెట్ చేయాల్సిందే. ఓకే. అంటే మనకి ఏదైనా సరే థాట్ ప్రకారమే జరుగుద్దిగా. అది హ్మ్. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అవుతది. మన ఓకే. లోపల ఉంది క్లియర్ చేయాలంటే ఏంటి? పదే, 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 పదే మనకేం కావాలో అది చాంటింగ్ చేయాలి. ఓకే. ఇప్పుడు 10% పీపుల్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సక్సెస్ అవుతారు. కానీ ఓకే. ఎవరైతే 90% వెనకబడి ఉన్నారో వాళ్ళు ఎళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న అనుమానాలు, భయాలు, అపోహలు ఇవి. హ్మ్.
ఇది ఎలా ఉంటదంటే, మనం ఎంత నమ్మినా కూడా, చేసినా కూడా ఇక్కడ ఒక స్టోరీ చెప్పి అబ్జర్వేషన్ చెప్తా మీకు. ఓకే. ఒక బాటసారి అడవిలో నడుచుకుంటా వెళ్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు. నడుచుకుంటా వెళ్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే, తనకి బాగా ఎండ, దాహం అట్లా ఏస్తా ఉంటది. అబ్బా! ఇక్కడ మంచి నీడగా ఉంటే బావుండు అనుకుంటాడు. ఒక చెట్టు కనిపిస్తది. ఆ హ్మ్. చెట్టు కనిపించిన తర్వాత, అబ్బా! ఎంత బావుంది అనుకుంటాడు. ఆకలేస్తుంది, అన్నం తింటే అనుకుంటే ఆ పంచభక్ష పరమాణాలొస్తాయి. ఓకే. ఆ పంచభక్ష పరమాణాలు రాగానే బాగా తింటాడు. హ్మ్. తినిన తర్వాత, అబ్బా! ఇక్కడ ఇంత మంచిగా తిన్నాను గదా! పడుకుంటే బావుండు అనుకుంటాడు. పడుకోంగానే పడుకోవడానికి ఏం కావాలి? పరుపు కావాలి. హ్మ్. అనుకోగానే మంచి పరుపొస్తది. ఓకే. పడుకున్నాడు. ఏం కావాలంటే అదొచ్చింది గదా! అవును. తింటాకి కూర్చోడానికి చెట్టు నీడ కావాలనుకున్నాడు. తింటాకి ఫుడ్ కావాలనుకున్నాడు. తాగడానికి నీళ్ళు అనుకున్నాడు. మంచి పడుకోవడానికి బెడ్ అన్నాడు. అక్కడితో హ్మ్. ఆపకుండా, ఈ అడవిలో ఇంత మంచి ప్రదేశం వచ్చింది. ఈ ప్రదేశంలో గనుక పులొచ్చి నన్ను తినేస్తే అంటే అది నెగెటివ్ థాట్. అవును. ఆ పులొచ్చింది అతన్ని మింగేసింది. అంటే ఈ థాట్‌ని ఎవరు క్రియేట్ చేస్తున్నాము? హ్మ్. చాలా మందికి చాలా మందికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేది ఏదైతే ఉందో తెలుసు. హ్మ్. దాంట్లో అదంతా కూడా ఎవరు? మన సోల్. హ్మ్. మన థాట్ ఏదైతే మనం అనుకుంటున్నామో, విల్ పవర్ అనుకుంటున్నామో, బ్రెయిన్ అనుకుంటున్నామో, ఏదైనా సరే ఆ థాట్‌ని మనం పాజిటివ్‌గా ఉన్నంత వరకు మనకెంతో బలాన్నిస్తది. హ్మ్. నెగెటివ్‌గా వచ్చినప్పుడు అదే థాట్ మనల్ని తినేస్తది. ఓకే. ఎక్కడి నుంచో రాదు. అదే బాగా లోపల తినేసి మన లోపల తెలియకుండానే భయాలు, అనుమానాలు, అపోహలు ఏర్పడతాయి. ఓకే. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే ముందు మన బ్రెయిన్‌కి రీప్రోగ్రామింగ్ చేయాలి. ఓకే. రీప్రోగ్రామింగ్ ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఇన్ని థాట్స్ వస్తే ఒకే రోజు అవుతదా? దానికి కొంచెం మనం అంటే ఒక పొలంలో కలుపు మొక్కలుంటే ఎలా అయితే తీస్తున్నామో, ఆ కలుపు మొక్కలు ఒక్కొక్కటి పీకటానికి ఎలా అంటే మన మనసు అనే క్షేత్రంలో ఉన్న సరే కాని ఆలోచనలన్నీ కూడా రిమూవ్ చేయటానికి మనం టైం తీసుకొని ప్రతిరోజు కాసేపు పెట్టాలి మైండ్‌ని. పని ఓకే. చేస్తున్నప్పుడు చేయలేం గదా! ఆ అవును. థాట్స్ ఎక్కడొస్తున్నాయో నోట్ చేసుకోవటం, ఆ థాట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అంటే ముందు మనకి ప్రతిరోజు ఒక అఫర్మేషన్ చెప్పాలి. హ్మ్. దానికేంటి? నాలో ఉన్న సరికాని భయాలని, అనుమానాలని, అపోహలని అది వ్యక్తుల పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, దేని పట్లైనా సరే మీకున్న భయాలు, డబ్బు పట్ల గాని ఏదైతే నాకొస్తదో రాదో, వాళ్ళు మంచోళ్ళో కాదో, ఈ చుట్టూ ఉన్న వాతావరణం మంచిదో కాదో, ఈళ్ళు కరెక్టో కాదో అంటే ఏదైతే మనం వెళ్దాం అనుకున్న ముందుకి మీకు అడ్డుపడుతందో వాటన్నిటికి తగ్గట్టు నాలో ఉన్న సరికాని ఆలోచనలకి, భయాలకి అన్నిటిని కూడా తక్షణమే కాల్చివేస్తున్నాను. అంటే హ్మ్. మొత్తానికి రిమూవ్. అదే మనం తీసి పక్కన పెడితే ఏమవుద్ది మళ్ళీ వస్తది. అవును. ఫోల్డ్ చేస్తే మళ్ళీ వస్తది. హ్మ్. కానీ కాల్చేస్తే మళ్ళీ తీసుకురాగలమా? కాల్చేస్తే తిరిగి తీసుకురాలేం గదా! అవును. అందుకని కాల్చివేస్తున్నాను. దాని ప్లేస్‌లో ఇప్పుడు ఎంప్టీ అయిపోయింది. ఆ ఎంప్టీ అయిన ప్లేస్‌లో మళ్ళీ ఇక ఏం కావాలో ఎయ్యాలి గదా! హ్మ్. అక్కడ పొలంలో మొక్కలు పీకేసాం. ఆ అవును. పీకేసిన దగ్గర మళ్ళీ ఇత్తనాలు ఏం కావాలో పెట్టకపోతే మళ్ళీ కలుపు మొక్కలొచ్చేస్తాయి. హ్మ్. ఎక్కువొస్తాయి ఇంకా. హ్మ్. పీకిన కొద్దీ ఎక్కువ పెరిగిపోతాయి. అవును. అందుకని ఆ ప్లేస్‌లో ఏం కావాలి? మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా పాజిటివ్ మైండ్ సెట్ తోటి పాజిటివ్‌గా ఉంటూ, మంచి ఆలోచనలు చేస్తూ మనం అనుకున్న కోరికను నెరవేర్చుకోవాలి. హ్మ్. దానికి ఈ విధంగా రాసుకోవాలి. నాలో ఉన్న సరికాని ఆలోచనల్ని, భయాల్ని, అనుమానాన్ని అన్నింటిని తక్షణమే కాల్చివేస్తూ, ఎల్లప్పుడూ నేను పాజిటివ్ పీపుల్‌తో, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆల్‌వేస్ పాజిటివ్‌గా ఉంటున్నాను. ఓకే. అంటే నా చుట్టుపక్కల వారిని గాని, మనీ పట్ల గాని ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఆలోచన చేస్తున్నాను అని అర్థం అనమాట. ఓకే. ఇది పదే పదే మనం ప్రతిరోజు చేస్తాం. దీనికి ఒక టెక్నిక్ చెప్తాను. మనలో గనక ఓకే. చాలా అనుమానాలు, భయాలు ఉన్నాయి. అఫర్మేషన్ చేస్తున్నాం గదా! ఇక్కడ ప్రతి మనిషికి ఒక థాటు 1 అవర్‌కి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతది. అందుకే 50 మినిట్స్ తర్వాత మనకి ఆటోమేటిక్‌గా చూడండి, ఇప్పుడు మంచి మూడ్‌లో ఉంటాం. పాజిటివ్ ఒక 1 అవర్ ఆటోమేటిక్‌గా నడుస్తది. తర్వాత తెలియకుండానే వేరే థాట్ వచ్చేస్తే రాదా? అవును. అలా మనకు తెలియకుండా 24 గంటలు మనకుంటది. 24 గంటలు ఏమవుతది? ఏదైనా ఒక పొద్దున్న లెగంగానే ఒక మంచి సీడేస్తే ఆటోమేటిక్‌గా మంచిగుంటది. చెడేస్తే చెడుగా అంటే బాధలు, కష్టాల గురించి ఆలోచిస్తే ఆ డే మొత్తం అలాగే ఉంటది. హ్మ్. అందుకని మనకు కావాల్సిందేంటి? ఏదన్నా ఒక హెల్త్ కావాలన్నా, రిలేషన్ కావాలన్నా, మనకి డబ్బు కావాలన్నా, కెరియర్‌లో ముందుకెళ్ళాలన్నా, చేయాలన్నా ముందు ఈ భయము అనే దాన్ని ముందు కుక్కట వేళ్ళతోటి పెకలించేయాలి. ఆ పెకలించేయాలి అనుమానాలు, భయాలు, అపోహలు తీయాలంటే మన బ్రెయిన్‌కి బాగా నేను పాజిటివ్‌గా ఉన్నాను అని చెప్పి పాజిటివ్ ఫీడ్‌నెస్ రీప్రోగ్రామింగ్ చేయాలి. దానికి ఓకే. చేయాలంటే 1 అవర్‌కి ఇదే అఫర్మేషన్‌ని హ్మ్. మీ అలారంలో మీ ఓకే. ఓన్ వాయిస్‌లో రికార్డ్ చేసుకోండి. ఇది మీకు కావాల్సిన ఏ కోరికైనా చేసుకోవచ్చు ఈ టెక్నిక్. ఓకే. అంటే మీరనుకున్న ఏదైనా ఒక కోరికని హ్మ్. దానికి సెంటెన్స్‌ని అఫర్మేషన్ ఫార్మ్‌లో రాసి ఓకే. దాన్ని మీ ఓన్ వాయిస్‌తో రికార్డ్ చేయండి. హ్మ్. రికార్డ్ చేసి దీన్ని 1 అవర్‌కి అలారం సెట్ చేయండి. ఎందుకంటే 1 అవర్‌కి మన థాట్ మారిపోతది. హ్మ్. తెలియకుండానే మళ్ళీ ఇంకో థాట్ వచ్చేస్తది.
అందుకని ఒకటే దాని మీద ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేంట్లో ఉన్నామో దాంట్లో నుంచి బయటపడాలంటే మన ఫోకస్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ థాట్‌ని మనం రికార్డ్ చేసి 1 అవర్‌కి, 1 అవర్‌కి ఆ వాయిస్ అంటే మనం పాట పెట్టుకుంటాం గదా! అవును. అలారం పెట్టుకున్నప్పుడు. హ్మ్. దాన్ని అలారం సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని అలారం మోగంగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అదే ఇంటారు మీరు. అవును. నేను నాలో ఉన్న సరికాని ఆలోచనల్ని, భయాలు అన్నిటిని కూడా తక్షణమే కాల్చివేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి, పాజిటివ్ ఆలోచనలతోటి ఉంటున్నాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు అని చెప్పి మళ్ళీ అనుకోవటం, హ్మ్. మళ్ళీ ఇచ్చేయటం. ఓకే. ఇప్పుడు దానికి మనం వాటర్ తాగుతూ కూడా తీసుకోవచ్చు. వాటర్ టెక్నిక్‌లో చెప్పినప్పుడు మీకు అది ఓకే. డీటెయిల్‌గా చెప్తాను. మనం ఓకే. టెక్నిక్స్ మాట్లాడుకుందాం అనుకున్నాం గదా! టెక్నిక్స్ చెప్పినప్పుడు ఈ టెక్నిక్స్ ఎలా ఉపయోగించాలి? వాటర్ టెక్నిక్కు, మిర్రర్ టెక్నిక్ అండి. ఇవన్నీ ఒక్కొక్క టెక్నిక్ గురించి డీటెయిల్డ్‌గా మనం చెప్పుకుందాం. ఓకే. ఇది చేయటం వల్ల ఏమవుద్దో తెలుసా? మనం ఏ కోరిక నెరవేరాలన్నా దీన్ని ఈజీగా ఎళ్ళిపోతాం ఓకే. ముందుకి. అప్పుడు నేను ఒకప్పుడు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, బాగా భయము ఇలా ఉన్నప్పుడు, నేను దాన్ని బాగా పట్టుకుంటే నాలో ఉన్నది ఏంటంటే అనుమానాలు, భయాలే. హ్మ్. దీనికి 21 డేస్ ఈ విధంగా సెట్ చేశాను. వితిన్ 21 డేస్ అయ్యేసరికి నాలో ఉన్న ఆలోచన విధానం మారిపోయింది. ఓకే. అంటే మన థాట్‌ని ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తున్నాం. అంటే హుహు. నెగెటివ్‌ని తీసేసి మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసి దాన్ని ఆటోమేటిక్‌గా మైండ్ సెట్‌లో తీసుకొస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం ఒకటి చెప్పాలి, చేయాలంటే ముందు మనం దాన్ని ఆచరించినప్పుడు ఇంకా బాగా చెప్పగలుగుతాం. అందుకే అవును. ఏ టెక్నిక్ అయినా కూడా నేను ఏదైతే చేస్తానో దాని ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడంతా కూడా ఒకటే. హ్మ్. బట్ మనం చేయాల్సింది ఇంప్లిమెంటేషన్. అంటే చాలా మందికి అన్నీ తెలిసినయే. చేయటానికి బద్ధకం, ఆచరణలో పెట్టటానికి అలసత్వం. ఈ 2 వదిలేసి మనం ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఆచరించడానికి ముందుకెళ్తామో, మనం అనుకున్న ఏ పనైనా ఈజీగా సక్సెస్ అవుతాం. ఓకే మ్యామ్. అసలు మనలో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని పక్కన పెట్టేసి, అసలు ముందుకెళ్ళాలి. మన బిలీవ్ సిస్టమ్‌ని ఎలా పెంచుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.